శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి వార్తను తీసుకొచ్చారండి. అసలు ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుంచి నిన్ను రక్షిస్తానమ్మా. అది ఎలానో వెంటనే విని తెలుసుకో. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు ఇలా మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకున్నాను. ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు తప్పకుండా ఆనందిస్తావు. ఎప్పటి నుంచో నువ్వు కోరుతున్న నీ కోరిక కూడా నేను తీరుస్తానమ్మా. ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ దేవుడు ఆడించే కీలుబొమ్మలాట. వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి బిడ్డ. ఒక్కసారి అవి వాటి శక్తిని కోల్పోతే దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా తల్లి. నీ సాయి నీతో ఉన్నారు అని నమ్ము. అన్నీ మంచిగా నేను మారుస్తాను. జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి బిడ్డ. కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను. నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతూ ఉన్నావు కదా. దిగులు పడకు. నీ బాధలు వినడానికి నేను వస్తున్నానమ్మా. నీ సాయిని గుర్తించు బిడ్డా. నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకోకు. కన్నీరు కార్చకు. నీకు వండగా నేనుంటాను. నీకు కావలసిన ఓదార్పు నేనిస్తాను తల్లి. నువ్వు ధైర్యంగా బ్రతకడానికి, న్యాయమైన దారిలో నడవటానికి నేను నీకు చెయ్యందిస్తాను. నీకొక విషయం చెప్పనా తల్లి. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం నువ్వే. అది ఎందుకో కూడా చెబుతాను విను. అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతావు. అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్ముతావు. నీ చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని ఆలోచిస్తూ ఉన్న సమస్యలను పెద్దవి చేసుకుంటావు. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, అందరూ నీలానే ఉండరు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వారు ప్రతి చోట ఉంటారమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదు, ఆనందమూ రాదు. మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి, కానీ చెడు జరగాలంటే ఒక్క క్షణం చాలు, వెంటనే జరిగిపోతుంది. అర్థమైంది కదా. చెడు అనేది చాలా శక్తివంతమైనది తల్లి. అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండు. అది నీకే మంచిది. ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా తక్కువ, కానీ చెడుకి మాత్రం ఎక్కువ విలువనిస్తారు బిడ్డ. ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వచ్చేస్తుంది, కానీ మంచి అలా కాదు. అర్థం కాలేదా? సరే, ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో. అంటే చెడు దారిలో వెళ్ళేవారికి కష్టం లేదు, రాదు అని అనుకోకు. వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నా సరే వచ్చే రోజులన్నీ కష్టాలతోనే జీవించాలి. కాబట్టి నా బిడ్డలందరూ ఎప్పుడూ న్యాయంగా మంచిగా ఉండమని నేను చెబుతూ ఉంటాను.
జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే తల్లి, నీ కుటుంబంతోనే పంచుకో. నీ సాయి మాటలు విని అలానే నడుచుకుంటే నీ కష్టాలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నువ్వు కోరింది ఇవ్వడానికి నీ బాబా ఉన్నారమ్మా. నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఎలాంటి కష్టం నేను రానివ్వను. నా దారిలో నడు, నాలో ఐక్యమవ్వు. అన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల గురించి చాలా వేదన చెందుతూ ఈ సందేశాన్ని ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న తన బిడ్డలు కొందరు చెడు మార్గం వైపు ఆకర్షితులవుతున్నారని, ఆ చెడు మార్గం చాలా శక్తివంతమైనదని, దానికి వీలైనంత దూరంగా తన బిడ్డలు ఉండాలని బాబాగారు ఆశిస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా చెప్పారండి. మంచి అనేది చాలా కష్టతరమైనది. మంచి అనిపించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. కానీ చెడు అనేది అలా కాదు, ఒక్క క్షణంలో జరిగిపోతుంది. మనం ఎంత మంచి పేరు గడించినా సరే దానిని చెడగొట్టుకోవడానికి ఒక్క సెకను చాలు. అలాంటి జీవితం మీకు వద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు. చెడ్డ వాళ్ళ జీవితం చూసి ఎప్పుడూ వీళ్ళు సంతోషంగానే ఉంటున్నారే, వీళ్ళకి ఏ కష్టాలు రావా, మరి నేను ఇంత నిజాయితీగా ఉండి నాకు ఏంటి లాభం అని మీలో ఒక సందేహం కలుగుతుంది బిడ్డలారా. చెడ్డవారికి ఆ సంతోషం తాత్కాలికం మాత్రమే. ఆ తరువాత వాళ్ళు అనుభవించే కష్టాలు చూసి నువ్వే జాలి పడతావమ్మా. కొద్ది రోజులు ఓపికగా ఉండు. చెడు దారిలో నువ్వు నడవవద్దు. ఆ జీవితం నీకొద్దు. వాళ్ళు పడే కష్టాలు నీ కళ్ళారా నువ్వే చూస్తావు. విరుగుడు లేని సమస్యలు వాళ్ళకు వస్తాయమ్మా. భరించలేని కష్టాలు వాళ్ళు అనుభవించబోతున్నారు. ప్రాయశ్చిత్తం లేనటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించబోతున్నారు. బిడ్డలారా, మీకు అలాంటి జీవితం వద్దనే వద్దు. దయచేసి నీ తండ్రి మాటలు విని నీ తండ్రి చూపిన మార్గంలో నడు. కష్టమైనా సరే మంచి దారిలోనే వెళ్ళు. ఎందుకంటే చెడ్డవాళ్ళ ఆనందం ఏ విధంగా తాత్కాలికమో మంచి వాళ్ళ కష్టాలు కూడా తాత్కాలికమే. వాళ్ళకి ఎలా అయితే భరించలేనటువంటి కష్టాలు వస్తాయో మీకు కూడా మీరు ఊహించలేనంత ఆనందం వస్తుంది బిడ్డలారా. ఇది మీ జీవితంలో జరగబోయేటువంటి అతిపెద్ద వ్యత్యాసం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు వైపు ఆకర్షితులు కావద్దు అని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్. అందుకే ప్రతి చిన్న సందేశాన్ని కూడా తన బిడ్డలకు అందజేస్తూ ఉంటారు. మరి అవి విన్న మనం ఆ తండ్రి మార్గంలో నడిచి ఆ తండ్రి ప్రసాదించినటువంటి అందమైన భవిష్యత్తును అందుకోవాలి. కానీ ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఎలానో ఉన్నారని చెడు వైపు మాత్రం వెళ్ళొద్దు. ప్రతి ఒక్క బిడ్డకి బాబాగారి సందేశం అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.